ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ గతాన్ని మీ కళ్ళ ముందుకి తీసుకొచ్చాను. నా బిడ్డకి జీవితాంతం నేను కష్టాలు ఇచ్చానని నాకు కన్నీళ్లు మిగిల్చిపోయిందా నా బిడ్డ? నీకు ఎన్నడూ చెప్పితిని కదా బాలిక, నీవు తెలుసుకోదలచిన నిజము నీకు మనశ్శాంతినివ్వదు అని. నీవిటిల కృంగిపోయేదివనే నీకు నిజము తెలియక మునిపే నిన్ను మా లోకమునకు తీసుకుపోవాలని అనుకున్నాను. మానవుని జీవితము ఇంతే బాలిక, ఆశకు ఆవేదనకు మధ్య నలిగిపోవును. నీవు తెలుసుకున్న నిజము నీకు కష్టము కలిగించును, కన్నీళ్లు తెప్పించును. ఇక నీవు ఈ నిజమును మోయక తప్పదు బాలిక, తప్పదు. నీ బాధ ఏమిటో నాతో చెప్పుకొనుము బాలిక, మాట్లాడుము. మా ఆయన పాపం కదా గుప్తా గారు. నిజం చేసిన గాయాన్ని ఎవరితోనూ పంచుకోలేక ఎంత బాధపడి ఉంటారో కదా. ఒక్క గంటే నేను ఈ నిజాన్ని మోయలేకపోతున్నాను. ఆయన ఒక్కరే ఇన్ని రోజులు ఈ నిజాన్ని ఎలా మోయగలిగారు? మా ఆయనతో సంతోషంగా ఉన్నా, నా పిల్లలతో హాయిగా ఉన్నా, మనసులో ఎప్పుడూ ఒక వెలతి ఉండేది గుప్తా గారు. చెప్పలేని బాధ, చెప్పుకోలేని వేదన. ఇంతమంది చుట్టూ ఉన్నా, అంత ప్రేమ పంచుతున్నా, కోరిన కోరిక కళ్ళ ముందు ఉన్నా, ఏది ఇవ్వని హాయి. మొదటిసారి నా చెల్లి గొంతు విన్నప్పుడు వచ్చింది గుప్తా గారు. 1000 కిలోమీటర్ల అవతల ఉన్న నా చెల్లి బాధ నాకు అర్థమైంది గుప్తా గారు. తన కష్టానికి నాకు కన్నీళ్ళొచ్చాయి. ఎందుకో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. నా కుటుంబాన్ని తనదనుకున్నప్పుడు ఏ జన్మ రుణమో అనుకున్నాను, కానీ ఈ జన్మ రక్త సంబంధం అనుకోలేదు. దేవుడు చాలా దుర్మార్గుడు గుప్తా గారు. నా కుటుంబానికి నన్ను దూరం చేసినప్పుడు కూడా నేను దేవుని నిందించలేదు, కానీ భాగమతి నా చెల్లెలని తెలిసిన తర్వాత నాకు దేవుడి మీద చాలా కోపం వస్తుంది. ఆ దేవుడు నా ఎదురుగా నిలబడితే నాకు మనసారా తిట్టాలని ఉంది. బాలిక, ఏమిటి ఆ మాటలు? జీవితమంతయు దైవమును కొలిచి ఇప్పుడు ఎందులకిటులా మాట్లాడుచున్నావు? చావు ముందు నా చెల్లెల్ని కళ్ళ ముందు వరకు తీసుకొచ్చి కలవకుండా చేశాడు గుప్తా గారు. ఎందుకు చేశావు దేవుడా ఇలాగా? ఎందుకు? నేను ఎవరికి ఏం అన్యాయం చేశానని ఇంత శిక్ష వేశావు? చెప్పు, 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 చెప్పు.
నా కుటుంబానికి ఎందుకింత కష్టాన్ని తీసుకొచ్చావు? అప్పుడు ఇప్పుడు నా తండ్రికి కన్నీళ్ళే ఎందుకు మిగిల్చావు? మనిషిలో ప్రాణం ఉండగానే మా నాన్నని ఎందుకు చంపుతున్నావు? చెప్పు దేవుడా, ఎందుకు చంపుతున్నావు? బాలిక, ఏడవకము. నీ పతిదేవుడు నీవు లేని లోటు తీర్చెదడు. నీ పితృవర్యుల్ని, నీ తోడబుట్టిన సోదరిని ప్రాణంగా చూసుకొనెదడు. ఊరుకొనుము బాలిక. ఒక్కసారి నన్ను చూశాక చనిపోయి ఉన్నా కూడా ఇంత బాధ ఉండేది కాదు గుప్తా గారు. ఆ జగన్నాథుడు నీ విషయంలో తప్పును సరిదిద్దుకొనుటకే నీ సోదరుని నీ స్థానంలోకి పంపించినాడు. ఎవ్వరికీ కనిపించని నీవు ఆ బాలికకు మాత్రమే కనిపించేలా చేశాడు. మీ రుణబంధము ఇంకా మిగిలి ఉన్నది కావున నీవు బ్రతుకున్నప్పుడు పంచుకోలేని ప్రేమను బంధమును ఇప్పుడు మీరు పంచుకునే అవకాశం కల్పించాడు. నీ కుటుంబము జోలికి ఎవరు వచ్చినను శివంగిలా మారి నీ స్థానమున ఉండి నీ కుటుంబమును కాపాడుచున్నది. ఇంతకన్నను నీకేమి కావాలని చెప్పము. నాకు బతకాలనుంది గుప్తా గారు. నాకొక్కసారి బతకాలనుంది. నా చెల్లితో కలిసి బతకాలనుంది. నాన్న వేలు పట్టుకొని అడుగు వేయాలనుంది. చెల్లెలి కష్టాన్ని తెలుసుకుని ఆ కష్టాన్ని పంచుకోవాలనుంది. తన కన్నీళ్ళని తొడవాలనుంది. అందుకే గుప్తా గారు, నాకు బతకాలనుంది. నేను కోల్పోయిన జీవితాన్ని పొందడం కోసం నాకు మళ్ళీ బతకాలనుంది గుప్తా గారు. బాలిక, అసంభవమని నాకు కూడా తెలుసు గుప్తా గారు. అర్థమవుతుంది. కానీ ఎంతైనా మనిషిని కదా. అందదని తెలిసిన ఆశపడటం మా ప్రథమ లక్షణం కదా. అందుకే అనిపిస్తుంది. సరే బాలిక, ముందు ఇంటికి వెళ్ళదము రమ్ము. నాకు వెళ్ళాలనే ఉంది గుప్తా గారు. వెళ్ళి నా చెల్లిని మనస్ఫూర్తిగా పట్టుకుని ఏడవాలనుంది. కానీ ఆ భగవంతుడు ఆ అదృష్టాన్ని కూడా లాక్కున్నాడు కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.